దెబోరా గురించి మనం ఇక్కడ తెలుసుకుందాము. ఇక న్యాయాధిపతులు 4:4లో మనం చూసినట్లయితే ఇక్కడ మనం 4:4 ఆ కాలంలో లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అనే ప్రవక్తి ఇజ్రాయేళ్లకు న్యాయాధిపతిగా ఉండెను. ఇక దెబోరా మొదట ఒక గృహిణిగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. దెబోరా ఒక గృహిణిగా ఉన్నట్టుగా చూస్తున్నాము. అదేవిధంగా దెబోరా ఒక ప్రవక్తని అయి ఉంటుంది. దెబోరా ఒక ప్రవక్తని అయి కూడా ఉంటుంది. ఇది 4వ అధ్యాయం 8వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే, బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదను, కానీ నీవు నాతో కూడా దాన్ని రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఈమె దెబోరా ఒక సైనికురాలై కూడా ఉంటుంది. దెబోరా ఒక సైనికురాలై ఉంటుంది. ఒక గృహిణి, అదేవిధంగా ఒక ప్రవక్తిని, అదేవిధంగా ఒక సైనికురాలై కూడా ఉంటుంది. అదేవిధంగా మనం 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, ఇజ్రాయేళ్ల అధిపతులు లేకపోయేరి, దెబోరాను నేను రాకమునుపు, ఇజ్రాయేల్లో నేను తల్లిగా ఉండకమునుపు వారు లేకపోయి అని వాక్యము మనకు వివరిస్తుంది. ఇజ్రాయేళ్లకు ఆమె తల్లిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. దెబోరా ఇజ్రాయేళ్లకు తల్లిగా ఉన్నట్టుగా చూస్తున్నాము. అదేవిధంగా మనం 5వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, ఆ దినమున దెబోరాయు అబినోయాము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి అని వాక్యము సెలవిస్తుంది. దెబోరా దేవుణ్ణి స్తుతించినటువంటి స్త్రీగా కూడా ఉండి ఉంటుంది. స్తుతించగలిగినటువంటి అనుభవము కలిగినటువంటిది దెబోరా ఉండి ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఇక 5వ అధ్యాయము 31వ వచనము మనం ఒకసారి చూసినట్లయితే, యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించు వారు బలంతో ఉదయించి సూర్యుని వలె నొందురు అని పాడిరి. ఇక్కడ యొక్క దేశంలో నెమ్మది కలిగినట్టుగా చూస్తున్నాము. ఈ యొక్క దెబోరా వలన దేశంలో నెమ్మది కలిగినట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా న్యాయాధిపతులు 4:14లో కూడా మనము చూసినట్లయితే, ఆమె దెబోరా లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినంన ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారూక్తో చెప్పినప్పుడు ఈమె ప్రోత్సహించేటువంటి స్త్రీగా కూడా ఉండినట్లుగా చూస్తున్నాము. దెబోరా ప్రోత్సహించినటువంటి స్త్రీగా ఉండినట్లుగా చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా దెబోరా ఇజ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉన్నట్టుగా చూస్తున్నాము 4:4లో. అదేవిధంగా న్యాయాధిపతులు మనము 1వ అధ్యాయంలో 5:1లో చూసినట్లయితే ఆమె మంచి గాయకురాలై కూడా ఉండి ఉంటుంది. మంచి రచయిత్రి అయి కూడా ఉండి ఉంటుంది. దెబోరా ఒక గృహిణి, ఒక ప్రవక్తి, ఒక సైనికురాలు, ఇజ్రాయేళ్లకు తల్లి. అంత మాత్రమే కాకుండా దేవుని స్తుతించేటువంటి స్త్రీ, దేశంలో నెమ్మది కలిగించినటువంటి స్త్రీ అయి ఉంటుంది, ప్రోత్సహించే స్త్రీ అయి ఉంటుంది, ఇజ్రాయేళ్లకు న్యాయాధిపతిగా ఉండి ఉంటుంది, మంచి గాయకురాలు, మంచి రచయిత్రి. ఆ విధంగా స్త్రీలందరము ఉందము గాక. ఆమేన్.